తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా పట్టించుకోకపోయినా సరైన మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా సరే ఇక్కడ ఏదైతే ఉద్యోగులకి జీతాలు ఉంటాయో జీతాల నుంచి నేరుగా 10 నుంచి 15% జీతాన్ని అయితే డైరెక్ట్గా కూడా వాళ్ళ పేరెంట్స్ ఖాతాలు అయితే వేస్తానైతే రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించే ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు అయితే ఆ చట్టాన్ని క్రియేట్ చేయడం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇది కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికే పరిమితం కాకుండా ప్రతి ఒక్క పౌరుడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఈ బాధ్యత ఉండే విధంగా తల్లిదండ్రులు చూసుకునే విధంగా ఇక్కడ చట్టాన్ని అయితే క్రియేట్ చేయాలని అయితే ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కలే కాదు కదా, ఇక్కడ అందరూ ప్రతి పౌరుల మీద కూడా ఈ బాధ్యత ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఇక్కడ రూల్స్కి తర్వాత ఏదైతే రెగ్యులేషన్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి భయపడి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం చాలా మందిని పెళ్లి చేసుకునే వరకు కూడా వాళ్ళు తల్లిదండ్రులతో మంచిగానే ఉంటున్నారు, వాళ్ళ నుంచి వచ్చే ఆస్తులు అయితే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళని వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు అనాథాశ్రయాలయానికి పంపించడం, లేదు అంటే వాళ్ళు వదిలేయటం, వాళ్ళు అక్కడ నుంచి వేరే పట్టణాలకు కానీ వేరే కంట్రీస్ కానీ వెళ్తూ వీళ్ళని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదో ఒకటి తిని అంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగినా సరే వాళ్ళు వాళ్ళ కొడుకుల మీద కంప్లైంట్ ఇవ్వలేక కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అయితే వృద్ధాప్యంలో కూడా ముసలి వాళ్ళు అయితే వెళ్ళి తల్లిదండ్రులు వాళ్ళైతే కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి కంప్లైంట్లు మనం రీసెంట్గా కూడా చాలా చూస్తున్నాం. అయితే ఇది ఒక బాధ్యతాయుతంగా ప్రతి పౌరుడు అయితే ఇది నిర్వహించాలి. కానీ ఇక్కడ ఒక యాక్ట్ చేయడం ద్వారా అయినా సరే కొంతవరకు మార్పు వస్తుంది అంటే ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదే కాకుండా ఈ యాక్ట్ ఏదైతే చట్టం తీసుకొస్తున్నారో కొత్త చట్టం, ఈ చట్టం తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి మీద కూడా ఉండే విధంగా అయితే చట్టాన్ని చేయడం అయితే మంచిదని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలా రేపు చూసుకుంటే కూడా ఎక్కువ ఓల్డేజ్ హోమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి, అంటే ఎక్కువ మంది కడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. హాస్టల్ బిజినెస్ ఎలా అవుతుందో ఇక్కడ ఓల్డేజ్ హోమ్స్ బిజినెస్ కూడా పెద్ద బిజినెస్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడో ఉండి వాళ్ళు 10 నుంచి 15,000 రూపాయలు అక్కడ ఓల్డేజ్ హోమ్స్కి ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని అయితే ముసలి అయిన తర్వాత వృద్ధాప్యం అయితే వాళ్ళు అక్కడ వదిలేయడం జరిగింది. అంటే అన్ని సంవత్సరాలు కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత కూడా వాళ్ళని చివరి దశలో వాళ్ళు ఆనందంగా ఉండకుండా వాళ్ళకి సంబంధించిన పిల్లలు అంటే కొడుకులకు సంబంధించిన ఎవరైతే మనవరాళ్ళు ఉంటారో వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, కొడుకుతో ఉండాలని చెప్పేసి అక్కడ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అయితే కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు నెగ్లెక్ట్ చేసి దూరంగా వెళ్ళిపోవడం వల్ల, వీళ్ళకి సరైనగా చూసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా అయితే మనస్తాపానికి గురవుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓల్డేజ్లో. ఈ విధమైన ఈ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసిన రేవంత్ రెడ్డి అయితే మంచి నిర్ణయం తీసుకుని అయితే ప్రజలందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టా కదా మీరు కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.